నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగిస్తుండగా సిలిండర్ లీక్ అయి పేలుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఘటన తప్పిన ప్రాణ నష్టం కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడిన కాకతీయుల నాటి భద్రకాళి దేవాలయం దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు వేములవాడ పట్టణంలో సేవా కార్యక్రమంలో ముందుండే సంస్థ యువ ఫౌండేషన్ వివిధ రంగాల్లో నిష్ణాతులను చేసి యువతకు దిశానిర్దేశం. ఇక వివరాలకు వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో వీరగోని కనకమ్మ నివాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగిస్తుండగా సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నిత్యావసర వస్తువులు మరియు దుస్తులు ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. స్థానికులు సకాలంలో మంటలార్పడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీపం ముట్టిద్దాం అది పొగస్తుంది ఆవిరికి ఆగరికి దీపం ముట్టిస్తే ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల ఇంట్లో సామాన్ అంతా మరి మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం కాలిపోయింది, అంతా బాగా నష్టపోయినాము. ప్రభుత్వం మాకు ఏమైనా సహకారం అందించాలని కోరుకుంటున్నాము. గ్యాస్ లీకేజ్ అయ్యి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. నూనె పెంకులు కూడా పరాటా ఇట్లా అంతా వెళ్ళిపోయింది, లేచిపోయింది మొత్తం. నూనె పెంకలు గిన్నె పెంకలు అన్నీ పోయినాయి. నేను చచ్చిపోతుండే. సహాయపడాలి గవర్నమెంట్. కేసీఆర్ అయింది, గ్యాస్ సిలిండర్ వేడింది. నేను బయటకు వచ్చిన సిలిండర్ కొద్దిగా కిందిది ఆన్ చేయలేదు. ఉప్పు పప్పు కూర ఎల్లిగడ్డ అన్నీ ఖరాబ్ అయినాయి, బట్టలు కాలినాయి, అన్నీ కాలినాయి. మాకు సాయం చేయాలి, అన్నీ కాలినాయి. అది సాయం చేయాలి దయచేసి. పుణ్యం ఉంటుంది మీకు. మాకేం లేదు, మాకేం లేదు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పాలేపు రామారావు, ప్రధాన కార్యదర్శిగా కొరకప్పు ప్రసాద్ మరియు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యకు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడపర్తి రవికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, నాయకుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు కార్యకర్తలను సమన్వయపరుస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత తీసుకుంటామని వారు తెలిపారు. కట్టుబడి ఏదైతే అధికారులు నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని ఫ్యూచర్ తప్పకుండా మీ అందరికీ కూడా ఒక చేతిలో వ్యక్తిగా, అదేవిధంగా వీలో ఒకటిగా పనిచేయవచ్చు. వేరే పేరు వచ్చినట్లేదని చెప్పేసి అంచనా భావించదు. మీ అందరూ కూడా గారికి, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా స్థానిక జెడ్పీటీసీ గౌరవనీయులు కట్టా బాబు గారికి, ఎంపీపీ వీరవల్లి రఘు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలైనటువంటి లక్కినేని కృష్ణ గారికి, అదేవిధంగా ముసలి చంద్రరావు గారికి, మన గౌరవనీయులు మన లక్కినేని రఘు గారికి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కల్లూరు మండలం చాలా పెద్ద మండలం, అదే రకంగా ఎన్నో పంచాయతీలుగా తీర్చిదిద్దబడినటువంటి ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మాకు ఒక చిన్న వయసులోనే నాకు ఇలాంటి బాధ్యతలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఒక నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. పాలేపు రామారావు, కల్లూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. నన్ను రెండవసారిగా మండల పార్టీ అధ్యక్షుడిగా
నిర్ణయించినందుకు నన్ను నిర్ణయించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారికి, అదేవిధంగా మగువ విజయబాబు గారికి, నూకల నరేష్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గడపర్తి రవి గారికి మరియు మండల పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఈరోజు మండల కమిటీని, పూర్తి మండల స్థాయి కమిటీని వేయటం జరిగింది. కూడా కూర్చొని మండల పార్టీ పెద్దలందరితో చర్చించి మండల పార్టీ మీటింగ్ జరిపినాం. ఇందులో అందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఏదైతే నిర్ణయించిందో పార్టీ నిర్ణయానికి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి పార్టీని బలోపేతం చేసే దాంట్లో శక్తివంతుల కృషి లేకుండా పెద్దల సహాయ సహకారాలు తీసుకొని పార్టీని ముందుకు నడిపించే దాంట్లో ఏమాత్రం కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఎక్కడ కూడా పార్టీని వెనకం చేయకుండా కూడా రాబోయే రోజుల్లో ఇంకా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పత్రికాముఖంగా మండల పార్టీ పెద్దలందరి సమక్షంలో నేను పూర్తిగా వారికి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని సుప్రసిద్ధమైన కాకతీయుల నాటి భద్రకాళి దేవాలయం భక్తజనంతో కిటకిటలాడింది. దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చేపిస్తే మనం పోయేసి వస్తా, లేట్ అవుతుంది. ప్రదక్షిణ చేయాలి కదా తను 9 తానూరు మండల కేంద్రమైన తానూరు విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు వైభవేతంగా ముగిశాయి. రథోత్సవ శోభ ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కన్నుల పండుగ కొనసాగింది. వేద పండితుల చేత ప్రత్యేక పూజలు చేసి రథానికి హారతిచ్చి రథోత్సవ శోభ ర్యాలీని ప్రారంభించారు. మహిళలు మంగళహారతిలో ఎదిరిల్లి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసే భక్తులతో ఆలయం కిక్కిరిసింది. వేములవాడ పట్టణంలో స్వచ్ఛందంగా వచ్చి సేవా కార్యక్రమంలో ముందుండే ఒకే ఒక సంస్థ యువ ఫౌండేషన్. యువతకి దిశానిర్దేశాన్ని చూపిస్తూ వివిధ రంగాల్లో వారికి నైపుణ్యత కల్పిస్తుంది. గ్రామీణ మరియు పట్టణంలో నివసించే నిరుపేద యువతకి ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్స్, అలాగే ప్రశాంతమైన వాతావరణంలో యువత చదువుకునే విధంగా ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు చేసింది. పట్టణంలో యువ ఫౌండేషన్ స్థాపించి దాదాపు సంవత్సరం గడిచింది. మా యువ ఫౌండేషన్ ద్వారా యువకులకు, ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న యువకులకు మేము మా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా గ్రౌండ్ శిక్షణతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వీరికి ఉచిత స్టడీ హాల్, మెటీరియల్ వసతి కూడా కల్పించడం జరిగింది. ముందుగా మేము పోలీస్ బ్యాచ్ ప్రారంభించి దాదాపు ఒక 6 నెలల కఠోర దీక్ష చేశాము. దానికి రిజల్టే గత నెల రోజుల కింద వచ్చిన కానిస్టేబుల్లో దాదాపు 10 మంది వరకు మా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెలెక్ట్ కావడం జరిగింది. దాని తర్వాత నేను ఆర్మీ బ్యాచ్ కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 70 మంది వరకు పాల్గొనడం జరిగింది. వారిలో కూడా దాదాపు ఒక 10 మంది వరకు మెడికల్ క్వాలిఫై అయ్యి ప్రస్తుతం ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అవుతున్నారు. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకి ముఖ్యంగా ఈ గ్రౌండ్ శిక్షణనే కాకుండా వీరిని సేవా కార్యక్రమాల్లో భాగం చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ముఖ్యంగా మా యువకులు రక్తదానంలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. యువత దాదాపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది వరకు, దాదాపు ఒక 1000 మంది వరకు కూడా ఇప్పటికీ రక్తదానాల్లో పాల్గొనడం జరిగింది. ముందు కూడా యువతకి వారిని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు మా యువ ఫౌండేషన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఓకే. నా పేరు ఐతం ప్రశాంత్, మా వేములవాడ. నేను ఫస్ట్ 2018లో రిక్రూట్మెంట్ పడ్డప్పుడు పీసీ గురించి, కానిస్టేబుల్ గురించి కోచింగ్ తీసుకోమని చెప్పి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ 4 months కంప్లీట్ చేసిన సబ్జెక్ట్ కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ ఉండి గ్రౌండ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఖర్చులు బాగున్నాయి అని చెప్పి ఇక్కడికి ఇంటికి వచ్చి ఓన్గా ప్రాక్టీస్ చేసుకుందామని అనుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది చెప్పి ఇక్కడ వేములవాడలో యువ ఫౌండేషన్ అని చెప్పి రాజశేఖర్ సార్ ఇలా అందరికీ ఉచితంగా గ్రౌండ్ శిక్షణ ఇస్తుండు, మళ్ళీ స్టడీ హాల్ అరేంజ్ చేసిండు, స్టడీ హాల్ బుక్స్ ఉన్నాయి, చదువుకోవచ్చు అని చెప్పి అంటే సార్ని కలిసిన తర్వాత సార్ జాయిన్ చేయించుకున్నారు. దాదాపు ఒక 6 months గ్రౌండ్ వర్క్ చేసినాం. తర్వాత డైలీ మార్నింగ్ వచ్చి గ్రౌండ్ అయిపోయిన తర్వాత స్టడీ హాల్కి వెళ్ళి స్టడీ హాల్లో కూర్చొని చదువుకునేది. సార్ స్టడీ హాల్లో మగ్గుతాం, బుక్స్ అరేంజ్ చేసిండు. సార్ గ్రౌండ్ కోచింగ్ ఇవ్వడం వల్ల నాకు గ్రౌండ్లో చాలా మెరిట్ వచ్చింది. ఆ మెరిట్ ద్వారానే నాకు జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొన్న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఎందులో జాబ్ వచ్చి 1 month అవుతుంది వచ్చి. నా పేరు పాషం ప్రకాష్, మాది శాతరాజపల్లి గ్రామం. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన దాంట్లో నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా సెలెక్ట్ అయిన దానికి ఏంటి అంటే మేము చాలా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. సో దానికోసం పట్టణాల్లో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో మరి మన వేములవాడలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గ్రౌండ్ మరియు సబ్జెక్ట్ కోచింగ్ విషయంలో నేను రాజశేఖర్ సార్ని కలవడం జరిగింది. ఆ విధంగా సార్ ఉన్న మోటివేషన్ వల్ల నేను ఈరోజు జాబ్ కొట్టడం జరిగింది. గ్రౌండ్ శిక్షణలో మరియు సబ్జెక్ట్ విషయంలో కూడా ఈ యువ ఫౌండేషన్ వల్ల చాలామందికి మేలు జరుగుతుందనే ఆలోచనతో మరియు సార్ గారు ఇస్తున్న మోటివేషన్ మరియు గ్రౌండ్ శిక్షణ తర్వాత సిలబస్ విధానంలో కూడా చాలామంది ముందుకు రావాలని నా యొక్క విజ్ఞప్తి. నరేష్, మాది తిప్పాపురం. నేను యువ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించాను. దీన్ని యువకులందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను. నా పేరు యాదవ్ శ్రీకాంత్, మన వేములవాడనే లోకల్. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ జాబ్ సాధించడం జరిగింది.
మామూలుగా అంతకుముందు ఎప్పుడైనా నా గ్రౌండ్ రాకపోయేది. అంతకుముందు పోయినసారి కూడా అటెంప్ట్ చేశాను, అప్పుడు గ్రౌండ్లోనే పోయింది. అప్పుడు పట్టణానికి కానీ హైదరాబాద్కి కరీంనగర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకున్నా కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా అప్పుడు తీసుకోలేదు. కానీ ఇప్పుడు యువ ఫౌండేషన్, ఇప్పుడు రాజశేఖర్ సార్ ఏర్పాటు చేసిన మన యువ ఫౌండేషన్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఈ మామూలుగా గ్రౌండ్ రాలేదు అప్పుడు, ఇప్పుడు గ్రౌండ్ వచ్చి నెక్స్ట్ స్టడీ హాల్ కూడా పెట్టారు కదా సార్, అది అందులో కూడా వెళ్ళి అక్కడనే స్టడీ హాల్ని కూడా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు జాబ్ అయితే సాధించాను. చుట్టుపక్కల ఉన్న యువత ఇప్పుడు యువ ఫౌండేషన్లోకి ఈ గ్రౌండ్కి మామిడిపల్లి, ఈ శాతరాపల్లి, చెక్కపల్లి ఇంకా చాలా గ్రామాల నుండి వచ్చారు. వాళ్ళకు కూడా జాబ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ పడబోయే నోటిఫికేషన్లు కానీ ఈ గవర్నమెంట్ జాబులు సాధించాలనుకుంటే యువ ఫౌండేషన్కి వచ్చి ఈ సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం శ్రీ వెంకటేశ్వర శివసాయి అయ్యప్ప దేవాలయ మందిరంలో కార్తీక దీప మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడింది. పంతులమ్మ గారు ఆమె ఆస్తినే మా గుడికి సాయిబాబా మందిరానికి ఇచ్చినటువంటి వ్యక్తి ఈ ఆశమ్మ గారిని ఆలయ కమిటీ అధ్యక్షులు మేకలర్జున్ గారు శాలువాతో సత్కరించి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుసంధానమైన భీమేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమేశ్వరాలయంలో కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మరియు బాణీ ఏజెన్సీ రవీందర్, భజన మండలి అధ్యక్షుడు నాగరాజు, శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ ట్రస్ట్ చైర్మన్ తాటికొండ పవన్, వేములవాడ ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. मोरवट मुंह कर నేను చెప్తాననే అది భీమన గుళ్ళ అని పెట్టు, ఇది రాజన గుళ్ళ అని పెట్టు. ఇక్కడికి వెళ్ళి తీయాలి ఫ్రంట్ నుండి ఎత్తున తీసి నాకు బాగా అద్ది. ఈరోజు వెమ్లవాడలో కార్తీక పౌర్ణమి వేడుకలు చాలా అద్భుతంగా జరుపుకుంటున్నామండి. మరి రాజన్న ఆలయంలో అయితే పొద్దున్న నుండి అసలు అల్పెరగకుండా అన్నట్టుగా అసలు రాజన్నకు ఏమంటారు విశ్రాంతి లేకుండా వస్తున్నారు భక్తజనం. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు, ఇవాళ భీమన్న టెంపుల్లో లక్ష దీపార్చన జరుగుతుంది. అందరూ అధిక సంఖ్యలో హాజరయ్యారు, అందరూ వెలిగిస్తున్నారు దీపాలు. ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇది ఏంటంటే కార్తీక పౌర్ణమి అంటే దీపాల వెలుగు అంతే. కార్తీక మాసంలో వచ్చి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. ఇందులో ఇక్కడ భీమేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. చాలామంది ముసలి వాళ్ళు వేరే ఎవరైనా అందరూ వచ్చి దీపాలు వెలిగించుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల భీమేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు లక్ష దీపోత్సవం జరుగుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది మా అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ అందరికీ కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు. వెమ్లవాడలో కార్తీక పౌర్ణమి చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లక్ష దీపోత్సవం జరుగుతుంది. లోకల్ వాళ్ళు బయటి వాళ్ళు అందరూ వచ్చి జ్యోతులు ముట్టించుకోవడం, ఉపవాసాలు ఉండడం అందరూ బాగా చేస్తారు. ఇంతమంది వచ్చి ఇక్కడ ఈ రకంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ప్రత్యేకంగా దేవారాధనతో పాటు దీపారాధన చేయడం అనేది కూడా ఒక కార్తీక మాసం చేస్తారు. మరి శివకేశవులకు ఇద్దరు కూడా ఇష్టమైన మాసం పవిత్రంగా కార్తీక మాసం. రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా భీమేశ్వర స్వామి దేవాలయం కూడా లక్ష దీపార్చన ప్రతి సంవత్సరం కూడా ఆర్యవైశ్య చాలా విజయవంతం చేస్తూ ఉన్నారు.
వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. హిందూ ధర్మం ఏదైతే చాలా విశిష్టం ఉన్నది, ఈ సనాతన ధర్మం చాలా గొప్పది. మరి మనమంతా ఎదురు చూసే రామాలయ నిర్మాణం కూడా ఈ కార్తీక మాసంలో కూడా జరిగిన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా ఎలాంటి ఉత్సవాలు లేకుండా అన్ని హిందూ ధర్మ సంస్థలు మత సంస్థలు కూడా ఇక్కడ ఒక దీపారాధన ఏంటి రామకోరుతున్నారు. మరి అలాంటి పవిత్ర భావనతో ఈ భారతదేశం ఏదైతే ఒక ప్రజాస్వామ్య దేశం శాంతియుతంగా నడుస్తూ ఉన్నది. వీరందరికీ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాన్ని గుర్తు దీంట్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా కార్తీక పురుషులందరూ శుభాకాంక్షలు చేస్తారు. మహిళా మనులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం రోజు రోజు అభివృద్ధి చెందినట్టు నెక్స్ట్ ఇయర్ కూడా బ్రహ్మాండంగా అందరి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమానికి ధనరూప వస్తురూప ఇచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కట్టం నాగరాజు, తర్వాత తాటికొండ పవన్, గజవాడ నాగరాజు, బొమ్మ శ్రీధర్ వీళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి ఒక బంధు తెచ్చింది. ఈ కార్యక్రమం పురస్కరించుకొని వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం వేములవాడ కార్తీక దీపోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి అనుమతించినటువంటి ఆలయ ఈవో గారికి, ఈరోజు వచ్చినటువంటి ముఖ్య అతిథులు ప్రతాప్ రామకృష్ణ గారికి, నామాల లక్ష్మీనారాయణ గారికి, వైష్ణవ అధ్యక్షుడు అక్కం జనార్దన్ గారికి, అక్కం శ్రీనివాస్ గారికి, మరియు మాకు ఈరోజు కార్యక్రమానికి సహకరించిన దాతలు మార్షల్ గోపాల్ గారికి, నర్బోత్ ఆనందం గారు, నర్బోత్ రవి గారికి, మరియు కొంతాల ముక్తీశ్వర్ మా చాలా మంది భక్తులు కూడా వాళ్ళు సహకారం అందించారు. అలాగే ఈరోజు సేవా సమితి వారు కూడా మహిళలు మునిశెట్టి రాజు గారికి, సేవా సమితి మహిళలకు కూడా మా తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి కార్తీక పౌర్ణమి ఇలాగే అందరికీ కాంతులు విధిస్తూ సుఖ సంతోషాలు ఉండాలని రారేశ్వర స్వామిని కోరుకుంటూ ఆ భీమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని. జై బోలో రారేశ్వర భగవానికి జై. నల్లకుంట బీరప్ప దేవాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ మనవి ఈ రోజున కార్తీక మాసము, అందులో పౌర్ణమి విశేషమైనటువంటి పుణ్యకాల తిథి కాబట్టి ఇవాళ భక్తులంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుటకు దీపదేవుణ్ణి అనుగ్రహించేందుకు దీప ఆరాధన చేస్తూ ఉంటారు, దీపదానాలు చేస్తూ ఉంటారు. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి రోజు కార్తీక మాసంలో. ఏమండి, అంతకంటే ఏమక్కడ మాసం చాలా పుణ్య దినం అంటారు. కార్తీక మాసంలో శివుణ్ణి బాగా కొలుస్తారు. శివుడికి మనం చాలా పూజలు, అంటే దీపం చాలా ముఖ్యం. మనం దీపం వెలిగించాలంటే 9 నెల రోజుల పాటు చెయ్యాలి, దీపారాధన చెయ్యాలి. శివుడికి ప్రీతికరమైనది దీపం. ఆ దీపారాధన చాలా ముఖ్యమైనది. దేవునికి మనం ఆశించేది శివుడికి బాగా చల్లదనం కావాలి. అంటే ఇప్పుడు అభిషేకాలు అవి ఇవి చాలా భస్మాన్ని మింగాడుగా దేవుడు బాగా
ఉంటుంది కాబట్టి మంట శివుడికి ప్రీతికరమైనది. కార్తీక మాసంలో అభిషేకాలు, అర్చనలు, పూజలు ఇవన్నీ చేయాలి. పర్వదినం అని పెట్టారు. పుణ్యప్రదమైంది. మంచి భక్తితోటి శివుడిని వేడుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుంది. మనం దీపారాధన చేస్తే మనకు స్వర్గలోపానికి దీపారాధన వెలుతుల్లో పోతాం. మనం అంతవరకే దీపారాధన చేసి ఈ కార్తీక మాసం నెలంతా పుణ్యప్రదమైన రోజులు అన్నట్టు. ఈ పుణ్యప్రదమైన కార్తీక మాసం పౌర్ణం ముఖ్యమైనది. ఇంకా అందుకని దీపారాధనలు ముఖ్యమైనగా చేసుకుంటారు. సరే 3 ముక్కలు మాట్లాడతారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగిస్తుండగా సిలిండర్ లీకై పేలుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఘటన, తప్పిన ప్రాణ నష్టం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడిన కాకతీయుల నాటి భద్రకాళి దేవాలయం. దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. వేములవాడ పట్టణంలో సేవా కార్యక్రమంలో ముందుండే సంస్థ యువ ఫౌండేషన్. వివిధ రంగాల్లో నిష్ణాతులను చేసి యువతకు దిశానిర్దేశం. సమగ్ర వార్తా ప్రపంచానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.